వార్ 2 మూవీ రిలీజ్ అయింది, జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను, ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే, ఎన్టీఆర్ గారు కాల్ ఎత్తారంటే, కాల్ ఎత్తి సినిమా హిట్ అని చెప్పారంటే ఆ సినిమా పక్కా హిట్. అది అతని క్రెడిబిలిటీ. ఇలాంటి సినిమాలకు కూడా అలా చెప్తే అది పోతుంది, ఉన్న క్రెడిబిలిటీ కాస్త పోతుంది. అలాంటివి చెప్పే ముందు కొంచెం ఆలోచించుకుని చెప్తే మంచిది నన్ను అడిగితే. అంటే సినిమా అలాగే ఉంది, బాగా అవుట్డేటెడ్. ఈ కథలు మన చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఇలాంటి కథలే వింటున్నాం. మళ్ళీ అదే కదా, పోనీ స్క్రీన్ ప్లే ఏం బాగుందా అంటే తర్వాత ఏం జరుగుద్దో మనం చెప్పచ్చు. అంత సింపుల్ గా ఉంటది స్క్రీన్ ప్లే. గ్రాఫిక్స్ బాగాలేవు, పెద్ద యాక్షన్ సీన్లు ఉంటాయి కానీ పెద్ద ఏం బాగోవు. అంతా అలాగన్నా చాలా వరకు నాకు ఎక్కువ మైనస్ ఒక పాయింట్ లో బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారిని మనం టైగర్ 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 అంటాం. అందుకని ఎన్టీఆర్ గారు ఎంట్రన్స్ అయినప్పుడు టైగర్ గాండిస్తో వస్తే చూడు సౌండ్లు, ఆ సౌండ్లు పెట్టారు టైగర్ అన్నమాట, మనం చెప్పాలన్నమాట. చాలు వీళ్ళకి, ఇది చాలు అనమాట. అలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ హృతిక్ రోషన్ హీరో, ఎన్టీఆర్ విలన్ లా కనిపిస్తారు. స్పాయిలర్ కాదులేండి, సినిమాలో ఎంటర్ అయినా తెలిసిపోతుంది. ఆ విధంగా ఉంటారు. లాస్ట్ ఇద్దరి మధ్య ఒక ఫైట్ జరుగుద్ది. ఫైట్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్య ఒక చిన్న కన్వర్సేషన్ ఉంటుంది. అందులోని హృతిక్ రోషన్ నువ్వు నాకన్నా గొప్ప, నువ్వు నాకన్నా దోపుగానే అంటారు అనమాట. అప్పుడు దాకా మన ఎన్టీఆర్ విలన్ లో చూపించి అక్కడి నుంచి హీరో అయిపోతాడు. ఇంకా అక్కడి నుంచి లాస్ట్ దాకా రొట్ట రొట్ట రొట్ట, అమ్మ ఏం రొట్టరా బాబు. అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ ఒక హీరోలో చూపిస్తారనమాట. దాని ముందుగా ఏముండదు, అంత విలనిజమే. మనల్ని వాళ్ళు అలా చూస్తున్నారు. ముందుగా నాకు ఎక్కడ చిరాకు వచ్చిందంటే, సినిమా టికెట్ రేట్లు పెంచుతారు. పెద్ద హీరో అయితే సినిమా రేట్లు పెంచుతారు. మన దగ్గర ఉంది 6 పెద్ద హీరోలు. ఆ 6 సినిమాలకి టికెట్ రేట్లు పెరుగుతాయి, ఓకే తప్పు లేదు. ఆ 6 హీరోల సినిమాల్లో కూడాను వాయిస్ లిప్ సింక్ అని సెట్ అవ్వకపోతే ఎంత చిరాకు ఉంటుంది. టికెట్ రేట్లే 300 పెట్టారు. 300 పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్తే లిప్ సింక్ లేదు ఎన్టీఆర్ గారికి. హృతిక్ రోషన్ వాళ్ళందరూ అలాగే హిందీ వాళ్ళే కాబట్టి మనం ఓకే. మన ఎన్టీఆర్ గారికి కూడా లిప్ సింక్ లేదు. చిరాకు వచ్చిందా. సినిమా అయితే ఇంకా రొటీన్. నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి ఫైట్ సీన్ ఉంటది, చాలా బాగుంటది. నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ మధ్య ఫైట్ సీన్. క్లైమాక్స్ లో ఉంటది అనమాట, చాలా బాగుంటది. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. దునియా సలాం అనే సాంగ్ ఉంది కదా, అవసరం లేదు సినిమాలో అయితే. వీళ్ళిద్దరు డాన్స్ చేస్తే చూపిద్దాం అని పెట్టినట్టు ఉంటది తప్ప సాంగ్ కి సంబంధం లేదు. సినిమాలో సాంగ్ ఉండాల్సిన అవసరం లేదు.